आदित्यवर्णं तमसा परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते यनाय नान्यः पन्था विद्यते यनाय। ఓం శాంతి 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 ఓం. ఈ యొక్క ఉపనిషత్ జ్ఞాన గంగ అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. నిన్నటి ప్రకరణంలో దానికంటే ముందు మునిగారు మీరు వానప్రస్థ దీక్ష తీసుకున్నందుకు ఆ దీక్ష సార్థకమవుతుంది ఇప్పుడిప్పుడే. దాంట్లో ఇంకొంచెం మరుగు ఏంటంటే ఇల్లు వదిలిపెట్టాలి, ఆశ్రమ జీవనం జీవిస్తే అది సంపూర్ణమైనటువంటి సార్థకం అవుతుంది. అందు గురించి ఈ వైపు మీరు దృష్టి పెట్టండి. మళ్ళీ దీక్ష తీసుకున్నటువంటి వారికి జీవితంలో సమస్యలు ఎందుకు వస్తున్నాయి దాని మీద ఆలోచిస్తే భగవంతుడు విరక్తి చెంది ఆశ్రమ జీవనం జీవించడానికి మార్గం చూపిస్తున్నాడు అనేటువంటిది అర్థం. నిన్నటి ప్రకరణంలో ప్రయోగించినటువంటి శబ్దం విక్షిప్తత. దీనిని చిత్తూరు జిల్లా నుంచి మదనపల్లె వారు రెడ్డప్ప గారు అడుగుతున్నారు, విక్షిప్తత అంటే ఏమిటి, ఇంకొంచెం కొద్దిగా వివరంగా చెప్పండి అని అంటున్నారు. విక్షిప్తత అంటే తను ఏం చేస్తున్నాడో తనకు తెలియదు, అతని ఏమిటి ఏ విధమని ఇతరులు కూడా నిశ్చయించుకోలేకుండా పోతున్నారు. ఒక నిశ్చయాత్మక స్థితి, ఒక ఉద్యోగం, ఒక వ్యాపారం, ఒక పాఠశాల, ఒక కళాశాల, ఆ రకంగా అది నిశ్చిత స్థితి. ఇక అనిశ్చిత స్థితిని విక్షిప్తత అంటారు. అంటే ఏ పనైనా చేస్తాడు, అన్నీ చేస్తాడు, ఏది అతని యొక్క నిజ వ్యవహారం కాదు, అన్నిట్లో తల దూరుస్తాడు. అన్నిట్లలో అసఫలము కావచ్చు, సఫలత అయితే చాలా తక్కువ. ఎందుకంటే ఒకరికి భగవంతుడు చూపిస్తున్నటువంటి దృష్టాంతం ఏంటంటే ఈ దారి ఏర్పాటు అంటే ఏంటంటే ఒక మార్గంలో పోయిన వారే గమ్యానికి చేరతారు, కానీ అన్ని మార్గంలో గుండా ఒకేసారి పోవాలి అనేటువంటిది అసాధ్యం. ఇప్పుడు మనకు ఉదాహరణ చూపిస్తారు ఏంటంటే విమానంలోను పడవలోను ఒకేసారి ప్రయాణం చేయడం, బస్సులోను రైల్లోను ఒకేసారి ప్రయాణం చేయడం ఎలా సాధ్యమవుతుంది? అది కాదు. అందుగురించి ఈ విక్షిప్తత అనేటువంటిది ఏంటంటే ఎప్పుడేం చేస్తాడో తెలియదు, ఎలా చేస్తాడో తెలియదు, ఎందుకు చేస్తాడో కూడా తెలియదు. దీనిని విక్షిప్తత అంటారు. పట్టుకుంటున్నారా రెడ్డప్ప గారు? విక్షిప్తత ఇంకోటి సమానమైనటువంటి అర్థం ఏదైనా చెప్పండి. పదం పిచ్చి, పిచ్చి పిచ్చి మతి స్థిమితం లేకపోవడం, అది దానిని అంటుంటారు. ఏ క్షణంలో ఏం చేస్తాడో తనకే తెలియదంటావు. అంతే అంతే, అతనికి తెలియదు, అతని సన్నిహితులకు తెలియదు, ఎవరికి తెలియదు. అటువంటి స్థితిని విక్షిప్తత అంటారు. ఆచార్య దీనికి కారణం ఏమంటారు మరి? ప్రారంధమేనా? ప్రారంధం అని కాదు, వారికి సరి అయినటువంటి మార్గదర్శనం లేదు, వారిని కదిలించేటువంటి మార్గదర్శనం లేదు. తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, గురువు కావచ్చు, వారు చదివిన చదువు కావచ్చు, ఏదైనా కారణం కావచ్చు, లేదా వారి జీవిత భాగస్వామి కూడా కావచ్చు. ఎందుకంటే వారితో ఎక్కువ డిస్టర్బ్ అవుతుంటారు కదా, దారికి వచ్చేది వారితోటే, మరి విక్షిప్తం అయ్యేది వారితోటే. ఆచార్య మానసిక పరిస్థితి సరిగా లేకుంటే కూడా అట్లా, అది కూడా కొంత, అది కూడా అది మాత్రం అది మునిగారు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే మానసిక స్థితి సరిగా లేకపోవడం ఒకటి,
అటువంటి తల్లిదండ్రులు, అటువంటి స్నేహితులు, అటువంటి బంధుమిత్రులు, అటువంటి ఉద్యోగము, వ్యాపారము, అటువంటి ఆ ఆ, సహధర్మచారిణి, సహధర్మికుడు అంటే భర్త గాని భార్య గాని ఆ రకంగా లభించినప్పుడు వారితో కలిసి కర్మఫలం అనుభవించాలి కాబట్టి ఇది కర్మఫలం కిందికి వస్తుంది. వారు కూడా దీంట్లో భాగస్థులే. అందు గురించి ఈ విక్షిప్తత ఒక రకంగా సమాజం కూడా భాగస్థులైద్దరు ఆచార్య మరి. అవునవును కావచ్చు, పరిస్థితి ఏదైనా కూడా. ఇప్పుడు విక్షిప్తత అంటే అజ్ఞానం కూడా అనుకోవచ్చు ఆచార్య మరి. అజ్ఞానం కాదు, అజ్ఞానం కాదు. ఏది చేసినా కూడా నేను గొప్ప, నేనే తెలివైన వాడిని అనేటువంటి ఉద్దేశంతో దొంగ కూడా దొంగతనం అజ్ఞానంగా చేస్తాడా? తెలిసి చేస్తాడు. అబద్ధం ఆడే వాళ్ళు నేను తెలివైన వారు, నన్ను వారు పట్టుకుంటారు అనేటువంటి అవగాహనతో చేస్తుంటారు. అందు గురించి అది అజ్ఞానం కాదు. ఓ ఆచార్య, తెలివైన వారు తెలివిగా మోసం చేస్తారు. దీంట్లో ఒక సామెత ఏంటంటే, తాటిని తన్నేవాడే ఒకడైతే తాటిని తన్నేవాడు తల తన్నేవాడు మరొకడు ఉంటాడు, ఎక్కడో ఒక చోట ఉంటాడు. ఇదే మరి ఓం ప్రకాష్ కు వాళ్ళ అక్క అంటుండేది చిన్నప్పటి నుంచి. అప్పుడు దాని అర్థం కాలేదు, ఇప్పుడు వ్యావహారికంగా అర్థమవుతుంది. దానికి సమాంతరంగా ఇంకొక సామెత కూడా ఉంది, పొట్టేని పొడుగోడు కొడితే పొడుగోని వచ్చి దేవుడు కొడతాడు. అది విజయలక్ష్మి గారు చెప్పండి. నిన్న వెబ్సైట్ లో నేను ఎక్కడ ఉండాలని ఒక ఆయన, నేను ఏమనుకున్నంటే వారి మాట రకంగా, సువచ్చన వాళ్ళ భర్త మాట రకంగా అనిపించింది నాకు. ఆయన చాలా పెడుతున్నా మీ దాని కిందనే నేను ఎక్కడ ఉండాలి అనే విషయంలో వివరించి చెప్తున్నాడు. ఎక్కడ ఉండాలి అంటే ఇల్లు వదిలిపెట్టాలనుకుంటున్నాడా, లేదంటే సన్యాసం తీసుకోవాలనుకుంటున్నాడా, లేదంటే దేశ సంచారం చేయాలనుకుంటున్నాడా, లేదా ఏదైనా గురువు దగ్గరికి పోవాలనుకుంటున్నాడా? అంటే దాని వారి ఉద్దేశం. మైక్ బంద్ ఉన్నది అమ్మగారు, మ్యూట్ లో ఉన్నారు. మ్యూట్ లో ఉన్నారు విజయలక్ష్మి గారు. మీరు ఎట్లా చెప్తున్నారో ఆ విధంగానే ఆయన సూక్ష్మంగా తెలిసే అర్థమయ్యేటట్టు చెప్తున్నారని చెప్తున్నారు. మీ భాష, మీరు విషయాన్ని ప్రస్తావించింది ఒకటి, పరిష్కారం చెప్తున్నది ఇంకొకటి. వారు ఎక్కడున్నారని అడుగుతున్నారు అంటున్నారు. అడుగుతున్నారు, అడిగిన దానికి ఆయన చెప్తున్నాడు అన్ని చాలా వివరంగా. మిమ్మల్ని అని నేను అనుకున్నాను. తెలుగులో చెప్తున్నాడా, హిందీలోనా? తెలుగే. చాలా మంచిదే కదా, చెప్పండి. ఇప్పుడు చూడండి, ప్రసంగాన్ని చూడండి. బృహదారణ్యకోపనిషత్తు ప్రథమ అధ్యాయము. నమస్కారం మహోదయ. ఈ ఆత్మ సాక్షాత్కార ప్రకరణంలో ఒక 2-3 సంశయాలు ఉన్నాయి, అడగమంటారు ఆచార్య? అడగండి. లక్ష్మణార్య మంచిర్యాల నుంచి ఆచార్య. నిన్న ఆత్మ సాక్షాత్కార ప్రకరణంలో స్వర్గం నుంచి వస్తున్నటువంటి జీవాత్మ సుఖము, ఆనందము, పూజ, ధ్యానము ఇవి ఏవి కూడా అతనికి నచ్చవు అని చెప్పారు ఆచార్య. ఎటువంటి పుణ్యాత్మకైనా అదే విధమైనటువంటి అనుభూతి ఉంటుందా? ఉదాహరణకు ఎన్నో జన్మల పుణ్యాన్ని సంపాదించి ఈ మార్గంలో నడిచినటువంటి సామాన్య ఆత్మకు, అలాగే సమస్త విశ్వ మానవానికి కళ్యాణం కూర్చున్నటువంటి ఋషి మహర్షులకు కూడా అదే విధమైనటువంటి అనుభూతి ఉంటుందా? ఓ మాచారి. మునిగారు ఏమైనా చెప్తారా? ఎందుకంటే విషయాన్ని పట్టుకుంటున్నారు కాబట్టి సమాధానపరచడం కూడా రావాలి. 1-2 మాటల్లో. ఏంటంటే లక్ష్మణ్ గారు అన్న ప్రశ్న, స్వర్గం నుంచి వస్తున్నటువంటి జీవాత్మ వారి ప్రారంభ కర్మానుసారంగా వారు వ్యవహారం చేస్తూ ఉంటారు.
కొందరు సుఖం నుంచి వస్తున్నారు కాబట్టి మళ్ళా సుఖము ఇక్కడ నచ్చదు, దానికి విపరీత దిశలో వారు ప్రయాణం చేస్తారు. అది కారణం అంతే. ఇప్పుడు పంక్తిలో భోజనం చేస్తున్నారు వ్యవస్థ, అందులో తిని వచ్చేటువంటి వారు ఋషులైన, ఇప్పుడు ఋషులు పేదవారు ధనికులు రాజకీయ నాయకులు అనేది, పండితులు పామరులు అనేది ఏముండదు. వారు ఆకలితో తృప్తి చెంది వారు వస్తున్నారు, అది అక్కడ సంకేతం. స్వర్గం నుండి వస్తున్నారు అంటే స్వర్గంలో ఉండాల్సినటువంటి సమయం అంతా అక్కడ ఉండి ఇక అక్కడ నుండి వైదొలిగి వస్తున్నాడు కాబట్టి ఆ స్వర్గ సుఖమైన పుణ్యం అన్నా లేదంటే ఏదైనా పురుషార్థం అన్నా ఏది నచ్చదన్నట్టుగా వాటితోటి విసిగిపోయి వచ్చారనమాట. అక్కడ విసుక్కున్నారు కాబట్టి ఇంకా దానికంటే భిన్నంగా ఏదైనా చెయ్యాలని చెప్పేసి, దానికంటే వేరుగా ఇంకేదైనా చెయ్యాలని చెప్పేసి అక్కడి నుంచి వైదొలిగి వస్తున్నారు. కాబట్టి మళ్ళీ అదే పుణ్యము, పురుషార్థము, జపము, ధ్యానము, ఈ తపస్య అనేటువంటి వారికి అబ్బవు. అది సంగతి. ధన్యవాదాలు అత్తది. ఇంకో చిన్న ప్రశ్న అది, ఇంటి నుండి బయటికి వెళ్ళడము, మోక్షం నుండి బంధనంలోకి వెళ్ళడము, అలాగే కార్యాన్ని ముగించుకొని తిరిగి ఇంటికి పయనమవడము మోక్షానికి పయనమవడం అని అన్నారు. మధ్యలో మరి ఈ జరిగే ఈ వ్యవహారము ఏమిటి? అంటే మానవుడు తన ఉన్నతి సాధించడానికి కానీ తన పరిచర్యలు చేసుకోవడానికి కానీ ఇంటి నుండి గడప బయటే కదా. పురుషుని యొక్క స్థానము గడప బయట, స్త్రీ యొక్క స్థానము ఇంటి లోపల. మరి పురుషుడు బయటికి వెళ్ళకపోతే తన వ్యవహారాన్ని ఎలా చక్కదిద్దుకుంటాడు? అగ్నిహోత్ర ప్రకరణంలో సమిధను అర్థం చేసుకుంటే ఈ సందేహం రాదు. ఆ సమిధ యొక్క అభిప్రాయం ఏంటంటే, యజ్ఞం చేసేటప్పుడు ఆ యజ్ఞంలో పెట్టేటువంటి సమిధ యజ్ఞం చేసేటువంటి యజమానునికి ప్రతినిధి. ఈ ప్రతినిధి ఎలా ఉండాలి అంటే, భగవంతుడు చూపిస్తున్నటువంటి దాని ప్రకారం అస్థిపంజరం మీద చర్మాన్ని కప్పుకున్నటువంటి ఈ దేహం ఏ రకంగానో అదే విధంగా మనం పట్టుకున్నటువంటి సమిధకు ఆ త్వచం, తొక్క అనేటువంటిది దానికే ఉండాలి. ఆ తొక్క ఊడిపోకూడదు. దాని అభిప్రాయం ఏంటంటే, వివాహమైన తర్వాత ఆ ముత్యాల పందిరిలోంచి బయటకు వచ్చినటువంటి దంపతులు వారి వస్త్రాలు, ఉత్తరీయం, అమ్మాయి యొక్క కొంగు అనండి, లేదంటే మెడలో వేసుకునేటువంటి కండువాని అనుకోండి, ఇక మెడలో ఉండేటువంటి షేర్వాణి, వారిద్దరికి ఆ బ్రహ్మముడి వేస్తుంటారు. కాబట్టి ఇంట్లోకి వస్తుంటే అమ్మాయి కాలు గడప బయట నుంచి కాలు లేస్తుంది కానీ గడప లోపట పడదు. ఎందుకు అంటే వెనక నుంచి భర్త తోటి ముడిపడి ఉన్నది కాబట్టి వెనక్కి వస్తుంటారు. ఇక ఎప్పుడైతే ఇక ఈ ఇంటితో సంబంధం తెగిపోయిందమ్మా, ఇక్కడ ఈ ఇల్లు నీది కాదు, నువ్వు ఇక వారితో పాటే వారింటికి వెళ్ళాలి. ఇక అక్కడికి వారింటికి వెళ్ళిన తర్వాత అతడు తన ఇంట్లోకి వెళ్ళడానికి కాలు బయట నుంచి లేపుతాడు కానీ ఇంటి లోపలికి వెళ్ళలేడు. ఎందుకు అంటే బ్రహ్మముడి ఆ అమ్మాయితో ముడిపడి ఉన్నది కాబట్టి. అక్కడ ఆ ఇల్లు అంటున్నది, నీ ఇంటి మర్యాద ఏంటి, గౌరవం ఏంటి? ఒక ఇంటి అతిథిని నువ్వు తీసుకొచ్చావు, సగౌరవంగా అందరిని మెప్పించి తీసుకొచ్చినటువంటి అతిథికి ఆతిథ్యం ఇస్తావా, వారిని బయట నుంచి నువ్వే నీ ఇల్లు నిండుతావా? అంటే అతని విజ్ఞత ఏమంటదంటే, లేదు నేను అతిథికే ఆతిథ్యం ఇస్తాను అని చెప్పేసి అమ్మాయిని ప్రవేశింపజేసి తను బయట ఉంటాడు. దాని అభిప్రాయం ఏంటంటే, సమిధ రూపం, ఈ తొక్కతో కూడినటువంటి సమిధ స్త్రీ పరాయి ఇంటి నుంచి వచ్చింది కాబట్టి ఈ ఇంట్లో నెగ్గుకోవాలి అంటే ఈ ఇంటి ఆ యొక్క వరుణి యొక్క తల్లి అంటే ఆమె అత్త, ఆడబిడ్డలు, తోటి కోడళ్ళు వాళ్ళందరిలో నెగ్గుకు రావాలి అని అంటే ఆ ఇంటి రహస్యం తెలియాలి. కాబట్టి భర్త వెన్నెముకలాగా ఉండి ఎవరెవరు ఏ రకంగా వ్యవహారం చేస్తున్నారు, ఎవరి స్వభావం ఏంటిది అనేటువంటిది భార్యకు చెప్తాడు అనమాట.
భార్యకి చెప్పడం వల్ల ఆ విధంగా వారి ఇంటిలో ఉన్నటువంటి అత్త గురించి, ఆడబిడ్డల గురించి, తోటి కోడళ్ళ గురించి వాళ్ళ రహస్యం తెలుసుకొని వారితో యథాయోగ్యంగా వ్యవహారం చేస్తే వాళ్ళు ఈ మెదలకుండా ఉంటుంటారు. కాబట్టి ఆమె నెగ్గుకు వస్తుంటది. ఇక అంటే వెన్నెముక శరీరం లోపల ఉంటుంటది, బయట నుంచి చర్మం ఉంటుంటది. ఆ చర్మం అనేటువంటిది స్త్రీ కనబడేది మాత్రమే. ఈ వెన్నెముక ఆ చర్మమును నిలబెడుతున్నది కాబట్టి వెన్నెముక ఆ భర్త యొక్క సలహాలు, చర్చ, గోష్ఠి, వారు ఎవరి గురించి అమ్మ ఎటువంటిది, ఆ అక్క చెల్లెళ్ళు ఎటువంటి వాళ్ళు, వదిన మరదలు ఎటువంటి వాళ్ళు అనేటువంటిది వారికి చెప్తాడనమాట భార్యకు. అందు గురించి ఆ భర్త చెప్పిన దాని ప్రకారం ఆమె నెగ్గుకు వస్తుంటది. లేదంటే ఎవరు నెగ్గరు. ఎందుకంటే ఆ స్త్రీకి స్త్రీయే శత్రువు. అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే, స్త్రీకి స్త్రీయే శత్రువు. ఇక బయటకు వస్తే బయట ఉద్యోగం, వ్యాపారం, ఏదైనా దేశ విదేశాలు తిరిగి ఎగుమతి దిగుమతి చేసేటువంటి దీంట్లో పురుషుడు ఒత్తిడితో ఉంటాడు కాబట్టి అతనికి ఈ యొక్క చలువగా ఉండేటువంటి ఈ చర్మం ఏ రకంగా అయితే ఉన్నదో, వస్త్రాలు ఏ రకంగా అయితే ధారణ చేస్తుంటామో, భార్య యొక్క సలహాలు. అందుకని స్త్రీని వీళ్ళు ఇప్పుడు పెళ్లి చూపులకు వెళ్ళి నిశ్చితార్థంలో ఒక పేరైతే చెప్పను, ఆర్య సమాజికుడే, అతని కూతురు వివాహం కావట్లేదు. ఎంత ప్రయత్నం చేసినా ఆర్య సమాజికులలోనే చెయ్యాలి అని అంటే వాళ్ళ కులం అనుకోండి, ఏదైనా అనుకోండి, దాని కారణంగా కావట్లేదు. ఊహించకుండా ఒక సంబంధం కుదిరితే ఒక టాటా సోమో నిండా 12 మంది బ్యూటీషియన్స్ తీసుకొచ్చి, బ్యూటీ పార్లర్ వాళ్ళను తీసుకొచ్చి ఆమెకు మేకప్ చేపిస్తారు. 12 మంది ఏం చేస్తున్నారంటే అక్కడ విచిత్రం ఏంటంటే, ఒకరు ఈ కనుబొమ్మలు సరి చేస్తున్నారు, ఇంకొకరు వచ్చి అలాగా ఇలా అని చెప్పేసి అది తుడిపేస్తున్నారు, ఒకరు ఆ వెంట్రుకలో రంగు చేస్తున్నారు, రింగులు చేస్తున్నారు, అలాగాది ఇలా అని చెప్పేసి ఇంకొకరు తుడిపేస్తున్నారు. ఈ రకంగా 11 గంటలకు మేకప్ మొదలు పెడితే 3:30 అయింది ఆ మేకప్ చేయడానికి. ఇక పెళ్లికి వచ్చిన వాళ్ళు ఏంది ఇంకా అమ్మాయిని తీసుకురారు, ఆకలిస్తున్నారు, తొందరగా వచ్చేయండి అని చెప్పేసి ఇక పిలిపించేసరికి 4 గంటలకు ముత్యాల పందిరిలోకి అయింది, వచ్చేసింది, పెళ్లి జరిగింది అక్కడ. అంటే ఇక్కడ ఏంటంటే ఈ ప్రసంగంలో ఈ అమ్మాయి ఎందుకు వచ్చింది సందర్భం అంటే, మనము ఈ నిశ్చితార్థంలో పెళ్లిలో చూడాల్సినటువంటి అమ్మాయి గుణగణాలు, ఎంత చదువుకుంది, ఏ మాటకు ఏ రకంగా తొందరపడకుండా సమాధానం ఇస్తుంది, మరియు ఆమె చెప్పేటువంటి మాటలకు ఎదుటివారు తల తిప్పుకోకుండా దాన్ని గ్రహించడం, అదే రహస్యం. మనం ఏదైనా మాట్లాడి అది కాదు, అట్లా కాదు, ఇట్లా అని చెప్పేసి వెంటనే సమాధానం చెప్తుందా, ఆలోచించేటట్టుగా మాట్లాడుతుందా, ప్రతి విషయాన్ని ఆ రకంగా చూడాలి, గుణగణాలను. అందుకే పెళ్లి చూపులకు వెళ్ళేటువంటి వాళ్ళు ఒకరిద్దరు వెళ్ళరు, ఈనాడు వెళ్తున్నట్టుగా పోయి వాళ్ళ ఇంట్లో కూర్చుండరు. పూర్వకాలంలో ఎలా చేసేవారు అని అంటే, ఊరి పొలిమేరలో ఒకరు ఆగుతారు, 5గురు బయలుదేరుతారు, ఒకరు ఊరి పొలిమేరలో, ఇంకొకరు ఊరి దగ్గర ఆ ఇండ్లు ఎక్కడైతే ఉంటాయో, ఇంకొకరు ఆ కాలనీలో, ఇంకొకరు వాళ్ళు ఉండేటువంటి ఇల్లు సందు పక్కన. ఇక ఆ రకంగా ఒకే వ్యక్తి ఇంటికి చేరుకుంటాడు. ఆ వ్యక్తి చేరుకున్న తర్వాత అతను కూర్చుని మాట్లాడుతున్నా కానీ వీళ్ళు 5గురు ఈ ఇంటి వాళ్ళ గురించి, ఆ అమ్మాయి తల్లిదండ్రి గురించి, వాళ్ళ సంపద ఎంత, వారు ఏం చేస్తుంటారు, ఇంటిలో ఎవరు ఎటువంటి వారు అని తెలుసుకొని, ఆ అమ్మాయిని గురించి తెలుసుకొని వీళ్ళంతా వస్తారనమాట. వచ్చిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుంటారు. అక్కడ అమ్మాయి పట్టుబడుతుంటది అనమాట. ఆ రకంగా తెలివైనటువంటి అమ్మాయి మా ఇంటికి రావాలి. ఎందుకంటే ఆ అమ్మాయి కులదేవత. ఈ యొక్క గోత్రం అంటుంటారు కదా, ఈ శ్యామలయ్య గారు కొట్నాల అంటుంటారు, ఇంకొకరు బంగారం అంటుంటారు, బాలరాజు గారు, ఇంకా వేరే వాళ్ళు రకరకాలుగా అంటుంటారు. ఇది గోత్రం కాదు. గోత్రం అనేటువంటిది మన వంశజులు పూర్వంలో మన కుల గోత్రాలలో గొప్పవారు ఎవరైతే ఉన్నారో, గొప్పవారు అంటే వారి పేరెత్తగానే సమాజం తలెత్తకుండా, అవును వారు చాలా చాలా గొప్పవారు అని సమాజం గుర్తించినటువంటి వ్యక్తి. ఇప్పుడు మహారాణా ప్రతాప్ కానివ్వండి, పృథ్వీరాజ్ చౌహాన్ కానివ్వండి, ఈ యొక్క
మహర్షి దయానంద్ కానివ్వండి, శ్రద్ధానంద్ కానివ్వండి, మహాత్మా గాంధీ కానివ్వండి, ఈ రకంగా గొప్ప గొప్ప వివేకానంద లాంటి మహాపురుషులు, ఆ రకంగా సమాజం గుర్తించినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి ద్వారా నడిచేటువంటి వంశాన్ని గోత్రం అంటారు. కానీ వీళ్ళు ఏమంటారు, బంగారం, ఫలానా ఊరి పేరు, ఉద్యోగం పేరు, వ్యాపారం పేరు ఇట్లా పెట్టుకుంటున్నారు. అది సరైనటువంటిది కాదు, అది గోత్రం కాదు. కాబట్టి కశ్యప ఋషి ఏమంటున్నాడంటే, మీ ఇంట్లో గొప్ప పురుషుణ్ణి జన్మింపజేసే వరకు ఆ వ్యక్తి వచ్చి ఈ సమాజాన్ని దిగ్భ్రమించము కాకుండా ఆకర్షింపజేసేటువంటి వర్చస్సుతోటి అందరిలో మనసులో హత్తుకుపోయేటువంటి విధమైనటువంటి గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఉంటుంటాడో, అటువంటి సంతానం జన్మించే వరకు మీ యొక్క వంశాన్ని నేను దత్తత తీసుకుంటున్నాను. ఆ దత్తత ఎప్పటి వరకు తీసుకుంటానంటే, ఇంటికి వచ్చేటువంటి ఆ యొక్క అమ్మాయి తన తెలివితోటి తన సంతానం గొప్పగా ఎప్పుడైతే జన్మింపజేసి గుణగణాలు నేర్పించి సమాజాన్ని ఆశ్చర్యచకితం చేయదో, అప్పటి వరకు మీ వంశమంతా నాకు రుణపడి ఉంటుంటది అని చెప్పేసి కశ్యప ఋషి అంటుంటాడు. అందు గురించి ఈ గోత్రం ఋషుల పేరుతోటి ఉంటుంటది. పాణ్య మహర్షి అష్టాధ్యాయంలో సూత్రం చెప్తుంటాడు ఏమైనా అంటే, గోత్రాల విషయంలో అత్రి, భృగు, కుత్స, వశిష్ఠ, గోతమ, అంగిరో, భ్యష్ట, ఈ 8 ఋషుల పేరుతోటి గోత్రం అనేటువంటిది నడుస్తుంటుంటది. ఆ రకంగా గోత్ర నిర్మాణం అనేటువంటిది తల్లి ఈ మదాలస ఆ సంతానం ఉత్పన్నం చేసినటువంటిది. ఆవిడ ఏంటంటే, మదాలస గారి దగ్గర ఎడమ వైపు ఏమో రాజకీయం, వాళ్ళు రాజులు కాబట్టి, ఆమె మహారాణి కాబట్టి ఆ రాజకీయం, ఈ యొక్క కుట్రలు, ఈ యుద్ధాలు ఎట్లా నేర్వాలి, యుద్ధాల్లో నైపుణ్యత ఎట్లా పొందాలి, అటువంటి సాహిత్యం. ఇక కుడివైపు ఏమో ఆధ్యాత్మికం, వేదాలు, ఉపనిషత్తులు, దర్శన శాస్త్రాలు, ఇటువంటి ఆధ్యాత్మిక శాస్త్రం. వారికి ఏది కావాలంటే ఆ రకంగా చేసుకునేటట్టుగా ఆ లైబ్రరీ పెట్టుకునేది అనమాట, పుస్తకాలయం. ఇక ఆ పుస్తకాలయం ఇప్పటికి కూడా ఇల్లు కట్టుకునే వారి ఇళ్లలో ఉంటుంది, కానీ అక్కడ పుస్తకాలు ఉండట్లేదు, పనికిరాని చెత్త ఉంటున్నది. ఈ బొమ్మలు, ఇది దీపావళికి అన్ని బొమ్మలని పెట్టుకుంటుంటారు కదా, షోకేస్ అని పెట్టుకుంటున్నారు. అదంతా మూర్ఖత్వం. అది కరోనా లాంటి బ్యాక్టీరియాకు, మలేరియాకు ఆశ్రయం ఇచ్చేటువంటిది, అది మనకు హాని తలపెట్టేటువంటి చెత్త అన్నమాట. కానీ మనం పుస్తకాలు, మంచి మంచి పుస్తకాలు సంగ్రహించుకోవాలి. ఇంకా ఇక్కడ ఈ ప్రకరణంలో ఏంటంటే, ఆ రకంగా తెలివైనటువంటి అమ్మాయి మన ఇంటికి వచ్చేటువంటి కులదేవత. ఎందుకు అనంటే, ఆమె వచ్చేటువంటి ఆమెను స్త్రీయే గౌరవిస్తుంటది. స్త్రీ ఎప్పుడు అనంటే ఆ సంతానవతి అయితేనే గౌరవిస్తుంటుంటది అన్నమాట. అందు గురించి ఈ అత్త వారిని గౌరవించాలన్నా, ఆడబిడ్డలు వాళ్ళు చేయాలన్నా ఈమె తెలివైనదై ఉండాలి. అందుకని చదువుకున్నది, మంచి తెలివైనదై ఉంటే భర్తకు సలహాలు ఇస్తుంటది. భర్తకు సలహాలు ఇస్తుంటే భర్త ఉత్తేజనకు గురి కాకుండా ఈమె చెప్పినటువంటి సలహాలను పాటించి భర్త సమాజంలో నెగ్గుకొస్తుంటాడు, భార్య ఇంట్లో నెగ్గుకొస్తుంటది. అక్కడ గొడవలు కాకుండా ఆ కుటుంబం అనేటువంటిది సవ్యంగా సాగుతుంటది. వింటున్నారా బాలరాజు గారు? నిద్రపోతున్నారా? నిద్రపోవద్దు, విలువైనటువంటి సమయం. వింటున్నా స్వామి. అందుకని ఒక చిన్న ప్రశ్న వచ్చేది, ఈనాటి ప్రకరణంలోనే మనిషి చేయవలసినటువంటి పురుషార్థం చేస్తూనే ఒత్తిడికి గురవుతున్నారు అంటే, వర్తమానంలో కాకుండా భవిష్యత్తులో ఆగమవుతున్నాడు అని చెప్పేసి అన్నారు. మరి భవిష్యత్తు గురించి ప్రణాళిక లేకపోతే మరి మనిషి తన ఉన్నతి ఎలా సాధిస్తాడు అసలు? చాలా లోతైన ప్రశ్న. ఇది అర్థం కావాల్సింది ప్రతి ఒక్కరికి. ఏంటంటే, భగవంతుడు చూపిస్తున్నటువంటి దృష్టాంతం సచిత్రంగా చూపిస్తున్నాడు, వ్యావహారికంగా చూపిస్తున్నాడు. దీన్ని పసిగట్టాలి. మనుష్యుడు ఏ రకంగా ఎదగాలి అనేటువంటి విషయాన్ని పశుపక్షుల ద్వారా మనకు చూపిస్తున్నాడు. ఏ పశువు గాని, పక్షి గాని ఎటువంటి తన బిడ్డ ఏ రకంగా ఎదుగుతుంది, తనకు రేపటికి ఏం కావాలి, సాయంత్రానికి ఏం కావాలని ఏది ఆలోచించదు పక్షి గాని, పశువు గాని. అందు గురించి వాటి ముఖాల్లో తృప్తి అనేటువంటిది ఉంటుంటది. విరబూసినటువంటి ఆ యొక్క ఒదిగిన వ్యక్తిత్వం ఉంటుంటది పశువుల లోపల. అందు గురించి మనుషునికి దృష్టాంతంగా పశుపక్షులను, క్రిమికీటకాలను మన చుట్టూ పెట్టి వీటితోటి నేర్చుకో అని చెప్పేసి. ఎందుకు అంటే, మనిషి కూడా
స్త్రీ పురుషునితోటి స్త్రీ పురుషులు కలిసి సంతానాన్ని కంటున్నారు. ఆ పశువు పక్షులలో కూడా అవి కూడా స్త్రీ పురుషులు కలిసి సంతానాన్ని కంటున్నాయి. ఆయువు ఉన్నంతరు బ్రతుకుతున్నారు. ఆయువు అయిపోగానే అవి చనిపోతున్నాయి, మనము చనిపోతున్నాము. కాబట్టి మనుష్యుడు చనిపోకూడదు, ఇది భగవంతుని యొక్క ఉద్దేశం. నా బిడ్డ చనిపోకూడదు అంటే పశుపక్షులు క్రిమికీటకాలు భగవంతుని బిడ్డ కాదా అని కాదు, భగవంతుని బిడ్డలే. కానీ వారి ప్రారంధం ఆ రకంగా ఉంది. వారు కొద్దిగా వెనుకబడి వస్తుంటుంటారు. వీరి పురుషార్థం. ఎందుకనే భగవంతుడు ఈ క్రిమి కీటకాలను పశువులను పడుకొని నడిపిస్తున్నాడు, పక్షులను కూర్చోబెట్టి నడిపిస్తున్నాడు, మనిషిని నిలబెట్టి నడిపిస్తున్నాడు. ఈ శరీరం యొక్క వ్యవస్థ చూడండి. కాబట్టి ఈ పశుపక్షులకు లేని చింత, పశుపక్షులకు కూడా కుటుంబాలు ఉంటాయి, అవి కూడా గూడు కట్టుకుంటుంటాయి, అవి కూడా ఆహారం కోసం ప్రయత్నం చేస్తుంటుంటాయి. మరి మనిషి కూడా చేస్తున్నప్పుడు మనిషికి ఎందుకు ఈ చింత, మనిషికి ఎందుకు ఈ ఒత్తిడి? అందుకని ఇది అనవసరమైనటువంటి తలనొప్పిని తాను కావాలని పెంచుకుంటున్నటువంటిది. అందుగురించి తాను తవ్వుకున్న గోతులు తాను పడుతున్నాడు, అంతవరకే. అందుగురించి ఇది విజ్ఞానవంతులైనటువంటి తెలివిగల వారికి సందేశం ఏంటంటే అనవసర విషయాల్లో తలదూర్చకూడదు. ఈ యొక్క ఒత్తిడికి గురైపోయి రోగాలతో అల్పాయుష్యుతో అర్ధాంతరంగా చనిపోకూడదు. ఇది ఇక్కడ ఉన్నటువంటి సందేశం. మనిషి ఎవరైతే ఒదుగుతారో, పరిస్థితుల్లో ఒదుగుతారో వారి ముఖం చూడండి, ఇంకా చూడాలనిపిస్తుంటది, ఇంకా వారి మాటలు వినాలనిపిస్తుంటది, ఇంకా వారి స్నేహం మనకు లభించాలని అనిపిస్తుంటది. అదే ఎవరైతే ఇప్పుడు రెడ్డప్ప గారు అడిగినటువంటి ప్రశ్న, విక్షిప్తత ఎవరిలోనైతే ఉంటుంటుందో వారి ముఖ కవలికలు కూడా పొద్దున ఈ వీరి ముఖం చూశాను, ఈ దినమంతా ఏమవుతుంటుందో దేవుడా నాకు ఏం కాకుండా చూడు అని చెప్పేసి సత్పురుషులు ప్రార్థిస్తుంటారు. వారి ముఖమే ఒక రకంగా మనకు అయిష్టత ఏంటంటే వారికి పండ్లెత్తుగా కనిపించడం కానివ్వండి, ఇంకా జుట్టు చింపిరి జుట్టులాగా కనిపించవచ్చు, లేదంటే వారి వ్యవహారం, మాట్లాడే తీరు అరే తురే అనేటువంటి మాటలతోటి మొదలుపెట్టి ఇంకా రకరకాలుగా తిట్లతో ప్రారంభమవుతుంటది. ఇంకా వారి బట్టలు, వారి వ్యవహారం అంతా చిందరవందరగా ఉంటుంటది అన్నట్టు. ఒక సభ్యత, సంస్కారం అనేటువంటిది కనబడదు అక్కడ. అర్థమవుతుందా? ధన్యవాదాలు సార్జీ. ఒక చిన్న ప్రశ్న సార్జీ, నిన్నటి విషయంలోనే ఒక దృష్టాంతం గుర్తు చేస్తూ ఇక్కడ సారాంశం ఏంటంటే, ఈ ప్రశ్నకు సారాంశం ఏంటంటే, మనము పరిస్థితుల్లో ఒదగాలి. ఒదిగితే మనకు ఏ టెన్షన్ ఉండదు, ఏ ఒత్తిడి ఉండదు, ఏ బీపీ, ఏ షుగర్ ఏది ఉండదు. వైద్య గ్రంథాలలో, వైద్యక భాషలో ఈ బీపీ అనే కానీ ఈ షుగరు అనేటువంటిది కానీ ఎక్కడ లేదు. ఇది అనవసరమైన పరిస్థితిని బట్టి మనం ఒత్తిడి, అయ్యో బిడ్డ పెరిగింది, పెళ్లి కావాలి అయితే లేదు, ఎన్నో సంబంధాలు వస్తున్నాయి, చూసిపోతున్నా అంటే నువ్వు రాత్రింబవల్లో ఆ టెన్షన్ పెట్టుకుంటే పెళ్లి అవుతుందా? లేదంటే ఇంకా యోగ్యుని వెతికి మంచి తెలివైన వాళ్ళతో వెతికించి చూపిస్తే అవుతుందా? పిల్లలను పెంచేటప్పుడే గుణవంతులుగా పెంచాలి. మన పిల్లలు మన ఇంట్లోనే పెరగట్లేరు, వాళ్ళు మన బిడ్డలే కారు, వాళ్ళు మన చుట్టాల బంధువులు అందరి దృష్టి వారి మీద పడింది. వారిలో మన బిడ్డకు పెళ్లి ఎందుకు కావట్లేదు అని అంటే వారికి నచ్చేటట్టుగా మనం వ్యవహారం చేయట్లేదు. మన ఇంటి వ్యవహారమే కానీ, మన పిల్లల వ్యవహారమే కానీ వారికి నచ్చట్లేదు. అదే మంచి రత్నాల్లాగా గొప్పగా ఎదిగారు అనుకోండి, ముందే గురి పెడతారు, ఈ అమ్మాయి మా ఇంటికి రావాల్సిందే, ఏదేమైనా సరే ఈ అమ్మాయి మా ఇంటి కోడలు కావాల్సిందే అని ముందే గురి పెట్టుకుంటారు. అందు గురించి పిల్లలను గొప్పగా పెంచాలి. అందుకే భగవంతుడు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే, సంస్కారవంతమైనటువంటి వాళ్ళు ఎక్కువగా పిల్లల ఎదుగుదల మీద దృష్టి పెడతారు. మంచి చదువులు చదివించడం, మంచిగా ఎదిగింపజేయడం, మంచి గుణగణాలతో పెంచుతారు. ఇక మిగతా వాళ్ళంతా ఈ విక్షిప్తత గల వాళ్ళు నీతులు ఎక్కువ చెప్తారు. పిల్లలకి ఎప్పుడు వాళ్ళ పిల్లల భవిష్యత్తుని మీరు ఆశించినట్టయితే వాళ్ళకు నీతులు చెప్పకండి. నీతులు చెప్పే వాళ్ళే వాళ్ళ పిల్లల పట్ల అభిషప్తులు అన్నమాట. ఆ తల్లిదండ్రే కావచ్చు, ఎవరైనా కావచ్చు. నీతులు చెప్పద్దు, అనుభవం చెప్పండి. మీరు ఏ అనుభవం అయితే జీవితంలో సంపాదించారో,
ఏ అనుభవం అయితే మీకు మంచి గుణపాఠం నేర్పించిందో మీ పిల్లలకు అటువంటి సామాజిక ఎదురు దెబ్బలు ఎదురు కావద్దు. వాళ్ళు ఒదిగి ఉండాలి, వాళ్ళు గొప్పగా ఎదగాలి. అందుకని భగవంతుడు వారిని మీ కడుపున పుట్టించి వారి జీవితాన్ని మీకు అప్పగించాడు. ఇది అక్కడ సందేశం. అందుగురించి మంచి పరిస్థితుల్లో వదిలాలి. పరిస్థితుల్లో వదిలిన వారి వ్యక్తిత్వం ఎట్లుంటదంటే విరబోసినటువంటి పువ్వు పోలే ఉంటుంటది. కాబట్టి వారు ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా చలించరు. ఈ పశు పక్షులది కూడా అంతే. అందుకే ఆ పశు పక్షుల యొక్క ముఖం చూస్తే ఇంకా చూడాలనిపిస్తుంటది. మరి మన మనుషులకు ఎందుకు ఇట్లున్నాము అంటే అది అనవసరమైనటువంటి పనికి మాలినటువంటి ఆలోచనలతోటి ఈ డిప్రెషన్లకు గురవుతుంటాం. అందుకని ఆ రకంగా కాకుండా భగవంతుణ్ణి అర్థం చేసుకొని ఈ యొక్క ప్రకృతి వ్యవస్థలో ఒదిగి ఉంటే ఎక్కువ కాలం బ్రతుకుతారు అనేది అభిప్రాయం. మన లక్ష్మణ్ గారు అడగండి. ధన్యవాదాలు సార్. ఇంకొక చిన్న ప్రశ్న సార్. నిన్నటి ప్రకరణంలోనే ఒక దృష్టాంతం చెప్తూ ఎమ్మెల్సీ కవిత గురించి చెప్పారు. అది అందరి ముందు కింద పడిపోవడము ప్రారంధము అని అన్నారు. మరి ప్రారంధము గురించి ఒక చిన్న సందేహం అసలు. ఒకతను దారెంబడి నడుస్తూ ముళ్ళు గుచ్చుకుంది అతని కాలులో. ఇంటికి వచ్చి ఏదో ఉపశమనం పొందాడు. ఆ ముళ్ళు కాలులో ఉండిపోయింది. ఒక 6 మాసాల తర్వాత అదంతా కాలంతా చీమ్ పట్టిపోయి కాలు తీయవలసి వచ్చేసింది. మరి ఇది ప్రారంధం అని యొక్క కర్మఫలమా, లేకపోతే తను అశ్రద్ధ చేసినందుకు ఫలితం అవుతుంది? లక్ష్మణ్ గారు విషయాన్ని పట్టుకున్నారు, ప్రశ్నించడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ ఇది సరిగా వ్యక్తం కాలేదు. దీంట్లో ఏంటంటే ఆ కవిత గారి పేరు ఎందుకు వచ్చింది అని అంటే ఆమె ఎమ్మెల్సీ స్థాయిలో ఉండి ఆ రకంగా అందరి ముందు నడుస్తూ మీడియా ముందు పడిపోవడం అనేటువంటిది అక్కడ ఉద్దేశం. ఇప్పుడు మన ఇంట్లో మన పెళ్లిళ్ళు హడావిడిలు చేస్తుంటే మన కాలుకు స్త్రీలకైతే వారి చీర వారికే తగలడం లేక గడప తగిలి పడిపోయేటువంటి పరిస్థితి హడావిడిలో అట్లా జరుగుతుంటది. అంటే ఎంతో మంది ఉండగా అందరికీ గాంధీ వారికే ఎందుకు అయిందంటే అది కర్మఫలం సిద్ధాంతం. అందుగురించి అజాగ్రత్త చూసుకుంటా నడవకపోవడం. తాను ఏంటంటే ఓహో నేను నా ఇంట్లో కార్యం జరుగుతుంది, ఇంతమంది వచ్చారు అనేటువంటిది అభిప్రాయం. అది సరే. ఇక మీరు వ్యక్తపరచాలనుకుంటున్నది వ్యక్తపరుస్తున్నటువంటిది దీంట్లో ఏంటంటే 3 సందేహాలు అయితే అవి స్పష్టంగా ఉన్నాయి. ఇది దీంట్లో సరిగా ఎందుకు కాలేదని అంటే ఈ ఒక్కరికే తగలడము అనేటువంటిది ప్రారంధం. వారు కర్మ చేసింది ఒకరే కాబట్టి ఆ కర్మఫలం వచ్చినప్పుడు ఎంత మందిలో ఉన్నా వారికి ఒక్కరికే వర్తిస్తున్నది. ఇది కవిత గారి దాంట్లో వచ్చేసినటువంటి. ఇక తర్వాత దాంట్లో మీరు అన్నది మళ్ళీ ఒకసారి చెప్పండి. దారి వెంబడి వెళ్తున్నటువంటి అదే ఆ దారింటో వెళుతున్నప్పుడు ముళ్ళు గుచ్చుకుంటే ఎప్పటికీ కూడా సెప్టిక్ కాదు, అది గుర్తుపెట్టుకోండి. ముళ్ళు కర్ర అంటే ప్రకృతి. ఆ ప్రకృతి మన శరీరంలోకి వచ్చిన తర్వాత దాన్ని తీయకపోతే ఆనే కడుతుంది తప్ప పుండు కాదు, సెప్టిక్ కాదు. అదే మేకు గుచ్చుకున్నా సీస పెంకు గుచ్చుకున్నా దానికి సెప్టిక్ అవుతుంటది, పుండు అవుతుంటుంటది, కాలు తీయాల్సి వస్తుంటది. అందుకని ఇక్కడ మీరు అడిగేటువంటి ప్రశ్న సరిగా లేదు అని చెప్పేసి అంటున్నాను. ఆనేలంటే తెలుసా? మరి ఆ ఆనే కడుతుంటది తప్ప ముళ్ళు తీయకపోతే ఈ పుండు కావడము, గాయమయ్యే దాని సెప్టిక్ అయి కాలు కొట్టేయడం అనేది జరగదు. మరి నాకు తెలిసింది అంతే. బాలాజీ గారు మురికి తుమ్మ అని ఉంటది ఆచారి. మురికి తుమ్మ అది మన దేశంది కాదు, బయట దేశంకి వెళ్ళి మన దేశంకి వచ్చింది. ఆ ముందు గుచ్చితే ఖచ్చితంగా సెప్టిక్ అయితే కాలు తీసేస్తున్నారు. డాక్టర్ కూడా విశదీకరించాడు. అది మీరు అన్న యథార్థమే. ప్రకృతి కర్ర కాబట్టి దాంతో కాదు, మురడు దానికి చిలుమిగిట్టం ఉంటే అది సెప్టిక్ అవుతుంది. కానీ ఈ మురికి తుమ్మ అనేటువంటిది ప్రకృతిలో వచ్చినటువంటి ఒక రకమైనటువంటి ముళ్ళు. అది కుట్టితే ఖచ్చితంగా సమయాన్ని తీసుకొని దాన్ని సరి చేయకపోతే అది కూడా సెప్టిక్ అవుతుందని చెప్తున్నారు. నాకు తెలియదు. అదే
తుమ్మది అంటే మన మామూలు తుమ్మ కాదు అది. మన దేశంది కాదు. కాదు కాదు. ఈ కొడంగల్ సైడ్ మొత్తం మురికి తుమ్మలే ఉన్నాయి, మా ఊరు సైడ్ కూడా ఉన్నాయి, కానీ అట్లా కాలు తీసే పరిస్థితి అయితే మాకు తెలియదు స్వామి. మరి అందుకని నాకు కూడా నా దృష్టికి రాలేదు, అందు గురించి నేను దాని గురించి ఇప్పుడు ఆచార్య, ఇప్పుడు మీరు ఆనే అని చెప్పారు. ఆనే అంటే ఎక్కడైతే ముళ్ళు కూర్చుందో అక్కడ రక్త ప్రసారం ఆగిపోతుంది, ఒక చర్మమే గడ్డగట్టి ఉంటుంది, గట్టి ముద్దుబారిపోతుంటది. అది నడవనిది కూడా కొంతవరకు. అవును. బాలరాజు గారు ఏదైనా చెప్పాలా? ఏం లేదు స్వామి, ఏం లేదు. మన మైక్ బంద్ చేయండి. రాజమణమ్మ గారు మీరేమైనా చెప్పాలా? మైక్ ఆన్లో పెడుతుంది. మరి మైక్ బంద్ చేయండి. లక్ష్మణ్ గారు అయిపోయిందా, ఇంకేమన్నా? ధన్యవాదాలు. ఇంకా దీంట్లో ఏంటంటే ముళ్ళు గుచ్చి, అదే మీరు అది మురికి తుమ్మనే అనుకోండి, లేదంటే సీస పెంక అనుకోండి, లేదంటే మేకే అనుకోండి, దాంతో అది గుచ్చినప్పుడు దానికి సరి అయినటువంటి పరిష్కారం చేయలేదు, అంటే జాగ్రత్త తీసుకోలేదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, అవన్నీ చేయలేదు, కాబట్టి అది శృతి మించి ఆ దుష్పరిణామానికి దారి తీసింది. కాబట్టి అది కర్మఫలమే. అజాగ్రత్త కదా, ముళ్ళు గుచ్చుకున్నా, సీస పెంకు గుచ్చుకున్నా దాన్ని పట్టించుకోలేదు, ఇదెంత అని చెప్పేసి వదిలేసింది కాబట్టి అది చేయి దాటిపోయింది కాబట్టి ఇటువంటి పరిణామం అనుభవించాల్సిందే. కర్మఫలం కనిపిస్తుంది కదా ప్రత్యక్షంగా. లక్ష్మణ్ గారు అర్థం కావట్లేదా? ధన్యవాదాలు సార్. ఇప్పుడు మన ప్రకరణంలోకి వెళితే 10 నిమిషాలు ఉన్నది. ఇంకేదైనా ఈ ప్రకరణం మొదలు పెడితే ఒక వాక్యమే అవుతుంటది. ఇంకేదైనా సందేహాలు ఉంటే అడగండి ఇదే సందర్భంలో. ఏమి లేదా మాస్టర్జీ? ఇంకొక చిన్న సందేహం మాస్టర్జీ. పరిస్థితిని ఎదుర్కొని నిలబడటము, ఒదిగిపోయేటువంటి జీవితము, తప్పించుకునేటువంటి జీవితము, ఇబ్బంది పడడము అన్నారు అసలు. మరి ఇంట్లో అన్నదమ్ములే కావచ్చు, తండ్రి కొడుకులే కావచ్చు, ఒకరికొరకు ఎదురుపడుతున్నప్పుడు వారి మధ్యలో పచ్చగడ్డి వేసిన బగ్గుమని అంటుందని చెప్పేసి మనం లోక వ్యవహారంలో వింటుంటాం. మరి అలాంటి పరిస్థితిలో ఏం చేయాలి? వీటన్నింటికి సమాధానం ఏంటంటే మౌనం. ఈ మౌనంలో ఏంటంటే మనకు ఎక్కువ ఇబ్బంది అవుతుంటది ఓర్చుకోవడం అనేటువంటిది. అందుకే స్త్రీని ఒదిగించడానికి భగవంతుడు ఏం చేస్తున్నాడంటే, ఈ వివాహం పెళ్లి సాకుతోటి ఆత్మీయులో అమ్మ నాన్నల ఇంటి నుంచి గడప దాటించి పరాయి ఇంట్లో ఒదిగిస్తూ అక్కడ ఆమెకు సంతానం కనేటువంటి వ్యవస్థ, ఆ ప్రసవ వేదనలో ఒదిగించడం, ఆ పిల్లలను పెంపకంలో ఒదిగించడం, ఆ రకంగా చేస్తున్నారు. దాని ముందు ఇదంతా ఒక వ్యక్తితోటి గొడవ పడడం, వారంటే పడకపోతే వేరే నీ జీవితాన్ని నువ్వు జీవించు, వారితోటే కలిసి ఉండాలని ఏమున్నది. అలా ఉన్నప్పుడు ఓర్చుకోవాలి, తప్పదు. ఆ ఓర్పు అనేటువంటిది, ఈ ఓర్పు గురించి రహస్యం ఏంటంటే, ఈ ఓర్పు అనేటువంటిది వాళ్ళని నేరుగా భగవంతుడికి పట్టించినట్టు అవుతుంది. మనము చీటికి మాటికి మనం వారిని ఎదిరించలేకపోయినా, వారిని చీటికి మాటికి అదేమంటారు దీన్ని, నిమ్న స్థరీయుల భాషలో ఏంటంటే గెలకడం అంటుంటారు. గెలకడం అంటే వారిని ఏదోటి అని, నువ్వు నన్ను ఇట్లా అంటున్నావు అని చెప్పేసి చిన్న చిన్న ప్రతిక్రియలు చేస్తుంటే ఏంటంటే వాళ్ళు దానికి జాగ్రత్త పడుతూ ఇంకొక రకంగా వస్తుంటారు. ఇక మనం జాగ్రత్త పడకుండా వాళ్ళని ఏమనుకుంటా మౌనం వహిస్తే మాత్రం అది భగవంతుడు తొందరగా వారికి ప్రతిఫలం ఇస్తుంటాడు. ఇక మనము మధ్య మధ్యలో వారిని హెచ్చరిస్తూ ప్రతిక్రియలు తీసుకుంటూ ఉంటుంటే ఏంటంటే అతడు జాగ్రత్త పడుతూ మన ఇంకొక రకంగా కొంతకాలం వరకు మనల్ని వేధిస్తుంటాడు. అది అక్కడ జరుగుతున్నటువంటి కారణం. అందు గురించి అక్కడ అయితే మొట్టమొదటిది ఏంటంటే వారితోటి
మనకు పొసగకపోతే తప్పుకోవాలి, వారి నుండి వేరైపోవచ్చు. ఏంటంటే ఒక మనోరంజనం, ఒక లావుగా ఉన్నటువంటి భార్య, బక్క పలుసగా ఉన్నటువంటి భర్త, ఇద్దరు పడుకున్నప్పుడు ఆవిడ నిద్రలో ఇతని మీద కాలేస్తే ఇతనికి ఊపిరాడట్లేదు. ఊపిరాడక ఆమెను ఎంత ఊపినా లేవట్లేదు అనమాట. ఇక కొట్టినట్టు చేసి లేపి లేవమంటే ఏంటండి ఇప్పుడే లేపారు ఏంటని అంటే, అదే చావాలంటే ఒకేసారి చచ్చిపోతే మంచిగా ఉంటుందా, లేదంటే చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ అట్లా చేస్తే బాగుంటుందా అంటే, అది చావాలన్నప్పుడు ఒకేసారి చేస్తే బాగుంటుంది కదంటే, నీ రెండవ కాలు కూడా నా మీదే అంటారు. అప్పుడు అర్థమైందా? ఒక్క కాలు వేస్తే ఊపిరాడట్లేదు, అతనికి ఇబ్బంది అవుతుంది కాబట్టి, అతను అవస్థపడుతున్నాడు కాబట్టి, ఆవిడకు చెప్పలేక అర్థం కాక అర్థమయ్యేటట్టు చెప్పింది ఏంటంటే, చచ్చిపోయేవారు ఒకేసారి చచ్చిపోతే బాగుంటుందా, లేదంటే చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ రోగాలతో నొప్పులతో ఇట్లా చచ్చిపోతే బాగుంటుందా అంటే ఒకేసారి చచ్చిపోవాలి అని అన్నాడు. అంటే నీకు రెండవ కాలు కూడా నా మీద అయ్యి అని అన్నాడు అన్నట్టు. అది అక్కడ ఉన్న రహస్యం. ఇక్కడికి సగం చచ్చిపోయినా తర్వాత మొత్తం చచ్చిపోతానా? అది అంటే ఆవిడ అర్థమైపోతుంది కదా, నేను కాలేసానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆవిడ అట్లా సర్దుకుంటారు. అది ఈ మౌనంగా ఉండాలంటే ఆచార్జీ ఒకసారి 2 సార్లు మౌనంగా ఉంటాం, ప్రతిసారి మౌనంగా ఉండలేం, టెన్షన్ అవుతుంది. అమ్మగారు ఒక్కసారి మహాభారతానికి రండి. మీరు తప్పుకోమన్నది బాగుంది. అమ్మగారు ఆ మహాభారతంలో ఏంటంటే, ఈ భీష్మ పితామహుడు ధృతరాష్ట్రునికి వివాహం చేయడానికి శకుని ఇంటికి వచ్చినప్పుడు, వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చినప్పుడు ఈ సంబంధం అంటే ఇష్టపడరు ఎవరు. కుంతిని ఇష్టపడతారు కానీ గాంధారిని ఇష్టపడరు అన్నట్టుగా. కానీ జ్యేష్ఠపుత్రుడు కాబట్టి రాజ్యాధికారం వస్తుంటది, పట్టాభిషేకం మహారాణి అవుతుంటది అనేటువంటి సంతోషంతో ఆ సంబంధాన్ని ఒప్పుకుంటారు. ఒప్పుకుంటే అక్కడ ఏంటంటే భర్త వ్యవస్థలో భార్య ఒదిగి ఉండాలి. మరి భర్త కళ్ళు లేవు కాబట్టి భార్య ఏం చేయాలంటే తన కళ్ళు కూడా మూసేసుకోవాలి. మరి ఆ కళ్ళు మూసుకొని జీవించాలి కాబట్టి అప్పుడు ఆవిడ పట్టి కట్టుకుంటది అనమాట. ఆ విషయం చూసి శకునికి చాలా ప్రతీకారం తీసుకుంటాడు. నా ఇంటికి ఇటువంటి సంబంధం, మళ్ళీ ఇంకా అక్కడ పూర్వకాలంలో ఏంటంటే ఆడపిల్లల ఇంటికి సంబంధం వచ్చి తిరిగిపోతే ఇక ఆ అమ్మాయికి వివాహం కావాలంటే సహజంగా అయ్యేది కాదు. ఎందుకంటే ఏం లోపం ఉంది, ఎందుకు తిరిగిపోయారు, అందు గురించి తిరిగి పోనివ్వకుండా ఉండాలి కాబట్టి గుడ్డోడో ఎడ్డోడో ఎవడైనా వచ్చిండు కాబట్టి ఇక చెల్లెలు నీకు ప్రారంధం, నువ్వు అనుభవించాల్సిందే. కాకపోతే నీ మీద జరిగినటువంటి ఈ ప్రతీకారం నేను తీర్చుకుంటాను ఆ భీష్మ పితామహంతో, అతని వంశం ఎట్లా అవుతుంటది అనేది అది శకునిది వదిలిపెట్టండి. కానీ ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే, గాంధారి ధృతరాష్ట్రునితో ఏకీభవించాడు. ధృతరాష్ట్రునికి ఏంటంటే ప్రారంధానుసారంగా కళ్ళు పోవడం, గాంధారి భర్తను అనుకరించాలి కాబట్టి కళ్ళు మూసుకొని ఉండడం. ఆవిడ జీవితాంతం కళ్ళు మూసుకొని ఉన్నటువంటి పరిణామం మహాభారత యుద్ధం చివరలో దుర్యోధనుడు వచ్చి, అమ్మ ఇది చివరి చూపు, ఇక నేను మళ్ళీ నీకు కనబడను, నా జీవితం ఇక్కడ అయిపోతుంది, నేను వెళ్తున్నానంటే, బిడ్డ నా మీద నమ్మకం ఉంటే నేను ఒక్క మాట చెప్తాను, నా మాట నమ్ము అంటే ఏంటమ్మా అంటే, రేపు సూర్యోదయం అయ్యే కంటే ముందు నదిలో స్నానం చేసి నా గర్భంలో ఏ రకంగా అయితే పుట్టావో ఆ రకంగా నువ్వు శరీరం మీద నూలిపోగు లేకుండా నా దగ్గరికి రా అంటే, ఎందుకమ్మా అంటే నీకు నువ్వు ఎందుకనేది నువ్వు విడిచిపెట్టు, నువ్వు నా దగ్గరికి రా, నా బిడ్డవు కాబట్టి ఈ ఒక్క మాట విను. నేను ఎన్ని చెప్పినా కూడా ఏ మాట వినలేదు కదా, చివరిసారి అన్నావు కాబట్టి నా ఈ ఒక్క మాట విను అని అంటారు. ఈ శ్రీకృష్ణుని యొక్క గూఢాచారాల ద్వారా ఈ రహస్యం శ్రీకృష్ణునికి తెలుస్తుంది. అమ్మో ఇంకేమున్నది, ఇదంతా చేసినంతా ఒట్టిదవుతుంటది. ఆ గాంధారి గారి ముందు దుర్యోధనుడు వెళ్ళిండంటే ఇతని శరీరం వజ్రకాయం అయిపోతుంటది. ఏ శస్త్రంతో అతన్ని సంహరించడం సాధ్యం కాదు. అందు గురించి ఆ నదిలో స్నానం చేస్తూ వస్తున్నప్పుడు ఈ శ్రీకృష్ణుడు ఎదురుగా పోతుంటాడు అన్నట్టుగా.
ఎదురుగా పోతుంటే ఏమో ఇంత పొద్దున స్నానం చేస్తున్నావు, పోయి ఈ రకంగా వస్తున్నావు, నీకు ఈ బుద్ధి ఏంటిది అని చెప్పేసి అంటుంటాడు అనమాట. లేదు బావా, అమ్మ ఇలా రమ్మన్నది అని అంటే, సరే నీకైనా తెలివి ఉండాలి, నువ్వు యువరాజు, ఆవిడ కంటే వయసు మళ్ళీ నువ్వు యువరాజు, మరి నీకైనా ఉండాలా బుద్ధి. మరి అమ్మ దగ్గరికి ఈ వయసులో ఈ రకం నీకే నీ ఎత్తు కొడుకులు ఉన్నారు, మరి అటువంటి వయసులో నువ్వు మీ అమ్మ దగ్గరికి ఇట్లా పోతావు అని అంటే, అప్పుడు దుర్యోధనుడు ఆలోచించి అరిటాకులు కట్టుకుంటాడు అనమాట. ఆ అరిటాకు ఏంటంటే దివ్య శక్తిని పనిచేయనిది. అందుకే ఇంట్లో అరిటాకు భోజనం ఏంటంటే, అక్కడ ఏదైనా విష పదార్థం కానీ ఏదైనా కలిపినట్టయితే అది ఆ ప్రభావహీనం చేస్తుంటది. అందుగురించి అరిటాకు ఈ అరిటాకు కట్టుకొని ఆ తల్లి ముందుకు పోయి నిలబడతాడు అనమాట. అప్పుడు గాంధారి అంటది, వచ్చావా బిడ్డ అంటే, ముని గారు మైక్ బంద్ చేయండి, నేను ఎలా చెప్పాను అలాగే వచ్చావా అంటే అలాగే వచ్చాను, మరి శరీరం మీద ఎటువంటి వస్త్రాలు నూలిపోగు లాంటివి ఏది లేదు కదంటే ఏది లేదని అని చెప్తాడు. అంటే అరటాకు లేదని చెప్పాడు అనమాట. ఇక ఈవిడ కళ్ళకు ఉన్నటువంటి ఆ గంతలు విప్పి తన దివ్య శక్తినంతా ప్రయోగిస్తుంటది అనమాట. ప్రయోగిస్తే ఎక్కడెక్కడ తల్లి యొక్క దృష్టి పడుతుంటుందో అతని శరీరం వజ్రకాయం అయిపోతుంటది. ఇక ఆ శరీరాన్ని ఏ శస్త్రం ఛేదించదనమాట. అప్పుడు తల్లి చెప్పిన తర్వాత ఇక నువ్వు వజ్రకాయుడు అయిపోయావు అని చెప్పేసి అనగానే తల్లి చూస్తుంది ఏంటంటే నడుముకు నా అరటాకు కట్టుకుంది. ఇదే ఎందుకు చేసావు అని అంటే, అమ్మ నేను ఎట్లా వస్తాను అని అంటే, నేను ఇంత యువరాజును కదా, ఈ రకంగా రావడం మంచిది కాదు కదా, నువ్వు తల్లివి అయినా కానీ స్త్రీవి కదా, నేను పురుషుడిని కదా అని అంటే, నీ పతనం అక్కడే ఉన్నది పో అని చెప్పి అంటుంటది అనమాట. అప్పుడు దుర్యోధన ఏమంటాడంటే, యుద్ధ విద్యలో ఈ నడుము కింద కొట్టడానికి వీల్లేదు కదా, నడుము పైన ఛాతి మీదనే శిరస్సు మీద ఎక్కడైనా కొట్టవచ్చు, కానీ ఈ యొక్క నడుము కింద కొట్టడానికి వీల్లేదు. కానీ అతడికి మర్చిపోయింది అనమాట, ద్రౌపదిని తొడ మీదకి రమ్మని చెప్పేసి అని అన్నాడు. ఈ యొక్క ఆ శ్రీకృష్ణుని యొక్క పన్నాగం ఏంటంటే దుర్యోధన్ని తొడ మీద కొట్టి ఆ తొడ ఇరగొట్టడమే కదా. అందు గురించి ఇట్లా అన్ని ఎట్లుంటాయంటే ఒకటే కారణం, దాని వెనుక ఎన్నో, ఇప్పుడు కర్ణుడి చావుకు 1,00,000 కారణాలు అని చెప్పినట్టుగా ఈ మౌనం వెనక, ఈ ఓపిక వెనక గాంధారి ధృతరాష్ట్రుని అనుకరించినటువంటి దాని యొక్క పరిణామం తన కుమారుణ్ణి దివ్య పురుషుని చేయాలనుకుంటుంది, వజ్రకాయను చేయాలని అనుకుంటుంది. అందుకని ఈ సహనం, తెలుగులో సామెత వస్తుంది కదా, పడ్డవారు చెడ్డవారు కారులే. అర్థమైంది అమ్మగారు? అందుకని కొద్దిగా ముందే చెప్తున్నాను కదా, మనకు కొద్దిగా ఎక్కువ సహించుకోవాల్సి వస్తుంటది. కాకపోతే నేరుగా భగవంతుని వారిని అమ్మా అక్కడ నుండి పోవాలి, అంతే, అక్కడ నుండి వెళ్ళిపోవాలి. నువ్వు సహించుకోలేదనుకో వెళ్ళిపో, నీ దారి నీది, వారి దారి వారి. అది బాగుంది. లేదు నువ్వు ఓపిక బట్టి ఉంటావు అని అంటే అరే సహించుకో, లేదు నీ దగ్గర సామర్థ్యం ఉందంటే ఎదిరించు. ఎదిరిస్తే గొడవలు అవుతుంది ఆచార్య, అక్కడ నుండి వెళ్ళిపోవాలి. మళ్ళీ అదే భాష మాట్లాడుతున్నారు. ఎదిరించేంత సామర్థ్యం ఉన్నదనుకోండి, ఎదిరించండి తాడోపేడో. ఇప్పుడు రోజు రోజు నలిగి సచ్చే కంటే ఇప్పుడు అతని పరిస్థితి ఏంటంటే, ఆ లావుగా ఉన్నటువంటి భార్య ఆ బక్కపలసగా ఉన్నటువంటి భర్త మీద కాలేస్తే లేపి అడుగుతున్నాడు కదా, చావాలంటే ఒకేసారి చేస్తే బాగుంటుందా, లేదంటే రోజు చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ చేస్తే బాగుంటుందా? అతనికి సమాధానం చెప్పండి మీరు. అర్థమైంది అమ్మగారు? అర్థమైంది. అదే తను పడేటటువంటి ఇబ్బంది. ఆ విధంగా బాలాజీ గారు నోరు తెరవకుంటే ఊరుకునే లేదు, రాను మీరు చెప్పాల్సిందే. వింటున్నారా లేదా? ఏటో పోయినట్టున్నాడు, నిద్రపోతున్నాడు లేదా? కమలయ్య గారు అర్థమవుతుంది ఆ విషయం? వింటున్నాం ఆచార్య, అర్థమవుతుంది. అందుకని మునిగారు ఏమైనా చెప్పాలా? సమయం వచ్చేసింది. ఏదైనా పాట పాడండి, ఎందుకంటే ఒక 2 నిమిషాలు 3 నిమిషాల నుంచి భక్తి పాట పాడండి. స్వామి నమస్తే. స్వామి నమస్తే, చెప్పండి. నిన్న ఇది పతంజలి యోగ సూత్రాలు చెప్పారు కదా, అది మళ్ళీ తర్వాత సాంఖ్యం వచ్చి కపిల్ మహర్షి చెప్పారు అని అన్నారు. ఆ సాంఖ్యం గురించి నాకు తెలియదు, అదేమన్నా వివరణ ఇస్తారా?
పతంజలి యోగ శాస్త్రాన్ని యోగ దర్శనం రాశారు. 195 సూత్రాలతోటి 4 విభాగాలుగా ఈ యొక్క యోగ శాస్త్రాన్ని రచించారు. కపిల మహర్షి కర్మ సిద్ధాంతాన్ని ముందుగా చేస్తూ ఈ యొక్క సాంఖ్య దర్శనాన్ని రచించారు. దాంట్లో కూడా ఈ రహస్యమే వస్తుంటది. సాంఖ్య దర్శనంలో కర్మ ప్రధానంగా ఉంటుంటది. ఈ యొక్క యోగ దర్శనంలో ఈ ఆధ్యాత్మిక సాధన ప్రధానంగా ఉంటుంటది. అది ఆ వివరణ డీటెయిల్ అంటే వివరణ అంటే మీకు రాను వస్తుంటది. మీరు ఇలాగే వస్తుందండి, మీకు అన్ని విషయాలు వస్తుంటాయి. పుస్తకం కూడా తయారవుతుంది. యోగ దర్శనం, సాంఖ్య దర్శనం. యోగ దర్శనం అయ్యాక సాంఖ్య దర్శనం చేస్తుంటారు, అందరికీ అందుతుంటాయి. దీన్ని ఉపనిషత్తుల తర్వాత దర్శనాలు మరియు క్రియాత్మక యోగాభ్యాసం ఉంటుంది. ఇక్కడ ఆశ్రమంలో వ్యవస్థ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు వారు, బాలాజీ గారు. ఇక్కడ 10 రోజుల క్యాంప్ ఉంటుంటారు. అందరూ ఇక్కడే ఉండడం, ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు, సెల్ ఫోన్ కూడా ప్రయోగించడానికి వీల్లేదు. అన్ని సాధనమయంగానే అనుభవాలు ఇక్కడ. సరే సార్. అప్పుడు మీకు అంతా అన్ని విషయాలు తెలుస్తుంటాయి. మునిగారు ఓం పాడిన పాట ఓమాచారి. ఎవరు పడతారు? పడండి, సమయం పోతుంది. పడండి. ఓ ఏమని పిలుతును నిన్ను, నేనేమని పిలుతును నిన్ను, స్వామి అందునా సకుండాయందునా, ఏమని పిలుతును నిన్ను, నేనేమని పిలుతును నిన్ను, ప్రేమకు నిలవగు ప్రియుండాయందున, తల్లి అందున తండ్రి అందున. అమ్మగారు, మీది రాగం, అది శబ్దానికి అర్థమే వేరవుతుంది. కుండ అనేసరికి అది ఎక్కడికెళ్ళో ఎడుకోపోతుంది. శ్యామలయ్య గారు, మీరు ఆగిపోయారు కదా పాట పాడతా అని చెప్పేసి. నేను అది మీరు పాడండి. యుమ్ వచ్చింది కదా ఆచార్య, 0 వచ్చింది. అదే ఆ శబ్దాలు తప్పుగా పలుకుతున్నారు. శ్యామలయ్య గారు పాడతారా? ముని గారు పాడుతున్నారు. మరి ఓమా మరి వాడమండి సారి, శ్యామలయ్య గారు వాడమనండి. ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి సామ్రాజ్యంబు, ఎందుకీ మోహంబు జీవా, పన్నుగా ఇహలోక భ్రాంతి వదలియు శివుని భజన చేయవే మాయ జీవా. ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి సామ్రాజ్యంబు, ఎందుకీ మోహంబు జీవా, పన్నుగా ఇహలోక భ్రాంతి వదలియు శివుని భజన చేయవే మాయ జీవా. మొదట 9 మాసములు మురికి గర్భములోన మునిగి తేలుచు నుండి జీవా, మదిలోన కడ తేరే మార్గమెట్లని చాలా మరుగుచుంటివి మాయ జీవా. మొదట 9 మాసములు మురికి గర్భములోన మునిగి తేలుచు నుండి జీవా, మదిలోన కడ తేరే మార్గమెట్లని చాలా మరుగుచుంటివి మాయ జీవా. ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి సామ్రాజ్యంబు, ఎందుకీ మోహంబు జీవా, పన్నుగా ఇహలోక భ్రాంతి వదలియు శివుని భజన చేయవే మాయ జీవా. ఇంకా ముందనుంది కానీ బుక్ నా దగ్గర లేదు స్వామి. బాలాజీ గారు, ఈ మా శ్యామలయ్య గారికి ఎటువంటి శిక్ష విధిద్దాం చెప్పండి. ఆశ్రమానికి రాడు, ఈ పాటలు పాడతాడు, పుస్తకంలో ముద్రిద్దాము ఇవ్వండి అంటే ఇవ్వడు. మరి ఎటువంటి శిక్ష వేద్దాం ఇది? సరే, ఈ సంధ్యోపాసన ముని గారు చెప్పండి. ఓ మాచారి, వైదిక సంధ్యోపాసన పుష్పమ్మ గారు. పుష్పమ్మ గారు, ఆచార్య ధన్యవాదములు. ఈరోజు సందేహ నివృత్తి ప్రశ్నలు శంకా సమాధానాలు నడిచినాయి. ఆత్మను పట్టుకునే విషయం లోపల చక్కని జ్ఞానాన్ని ప్రసాదించారు. ధన్యవాదాలు. ఈ ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. మీకు అన్ని విషయాలు ప్రతిరోజు నిత్యం మీకు వస్తాయి. ఓం.
తర్వాత పుష్పమ్మ గారు వైద్య సంధ్యపాత. నమస్తే అప్పాజీ. సర్వభ్యం అద్వైదిక సందర్భం అయితుంది. పుట్టబోయే శిశువు ఆత్మభావన. ఓం అమృతోపస్కరణమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా కోసం ఉపస్కరణంగా పరుచుకున్నావా స్వామి, ధన్యురాలను. ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా ఆత్మరక్షణకై ఆకాశ దుప్పటివై ఆవరించావా స్వామి, ధన్యురాలిని. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీ శ్రేతాం స్వాహ. ఓ పరమేశ్వర, సత్యం, యశస్సు, ధనైశ్వర్యాలు మరియు బుద్ధి నన్ను ఆశ్రయించి నాలో ఉండునగాక. గర్భంలో ఊపిరితో పాటు శిశువు యొక్క ఆకలి దప్పికలు అమ్మ చూసుకునేలా చేశావు స్వామి. ఇప్పుడు గర్భం నుండి బయటకు వచ్చాక అమ్మతో కలిసిన ఆ పేగు బంధాన్ని సైతం తెంచనైనందున. శిశు అభ్యర్థన ఆచమన మంత్రం. ఓం శైలో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. ఓ దివ్య స్వరూప, ఇష్టపూర్వకంగా సేవించ యోగ్య జలస్రావములను నాకు అందుబాటులో ప్రవహింపజేయుము స్వామి. ఈశ్వర వాచ తథాస్తు. అదిగో అమ్మ దగ్గరికి వెళ్ళి కమ్మని స్తన్యపానం చేయుము జీవాత్మ. ఓ పరమేశ్వర, నాకు తల్లిదండ్రి మరియు ఆత్మీయుల సాన్నిధ్యపు పునర్జన్మను ప్రసాదించు స్వామి. ఈశ్వర వాచ తథాస్తు. స్వర్గ సుఖాన్ని ఏవగించి అసంతృప్తితో పోతున్నావు. ఆ జర మరణ అసంతృప్తి దుఃఖ జన్మలలో ఒంటరిగా ఉండలేవు. కాబట్టి ఈ ఇంద్రియాల కాలక్షేపం నీకు ఊరట కల్పించునుగాక. అత ఇంద్రియ స్పర్శ మంత్రములు. అక్రియ ధ్యానం. ఈ అక్రియ ధ్యానం అంటే ఏదైనా పని మీద కోరిక కలిగి చేయడం, ఆ పని చేసిన తర్వాత సంతృప్తి చెందడం. ఏదైనా మాట్లాడాలి, చెప్పాలని మాట్లాడే వరకు, చెప్పే వరకు అసంతృప్తి, మాట్లాడిన తర్వాత, చెప్పిన తర్వాత ఒక సంతృప్తికర ప్రశాంతత. అలాగే ఏదైనా పదార్థం చూడగానే తినాలి, తాగాలి అనే కోరిక, తిన్న తర్వాత సంతృప్తికరం. ఓం ప్రాణ ప్రాణ. పీల్చుకున్న శ్వాసను వదలాలని వదలడం, అలాగే వదిలిన శ్వాసను పీల్చాలని పీల్చుకున్న తర్వాత సంతృప్తి చెందడం. ఓం చక్షు చక్షు. ఇదేంటి అదేంటి, ఇందులో ఏముంది అందులో ఏముందని ప్రతిదీ చూడాలి చూడాలని అసంతృప్తి జీవితం. చూసిన తర్వాత సంతృప్తి చెందడం, ఒక మనశ్శాంతి చెందడం. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఇది అది, ఏదో వినాలి, వినాలనే తాపత్రయం, విన్న తర్వాత ఒక సంతృప్తి, ఒక తృప్తి. ఓం నాభిః. ప్రారబ్ధ బుద్ధి జన్మ జన్మకు భౌతికంగా నన్ను ఒకవైపు దిగజారుస్తుంటే, మరొక వైపు ఈ మానవ జన్మలో పూజ, జపం, ఉపాసన, ధ్యానం అనే సందర్భాల పేరుతో పూజారి ఆచార్యుల ద్వారా నన్ను మెప్పించి నీ చెంతకు రప్పించుకోవడం చూస్తే మాటలు రావట్లేదు స్వామి. ఓం హృదయం. ఓ జగదీశ్వర, నీవు మా హృదయాలలోనే ఉంటూ మేము ఏదైనా తప్పులు చేస్తే భయంగాను, మంచి పనులు చేస్తే ప్రోత్సాహకంగాను ఇలా హెచ్చరిస్తూ ప్రేరణ కల్పిస్తావు. ధన్యురాలిని స్వామి. ఓం కంఠః. మణిహారం వలె అలంకృత 2 కంఠ ఎముకల మధ్యస్థానం. అన్నపానీయ స్రావముల ఆవాగమన మరియు భావ వ్యక్తీకరణ సాధనాన్ని తెలుసుకోవడం. ఓం శిరః. ప్రారబ్ధాన్ని తెలుసుకొని ప్రారబ్ధ శుద్ధి కొరకు ప్రయత్నం చేయడం. ఓం బాహుభ్యాం యశోబలం. బాహుభుజములు బలవర్తకంగా ఉండునుగాక. ఓం కరతల కర పృష్ఠే. నా చేతుల్లోనే నా కర్మల పురుషార్థం నిహితమై ఉందని తెలుసుకోవడం, అందుకే అందరితో స్నేహపూర్వకంగా ఉంటూ ఉపకారం చేయడం.
ఆత్మమార్జన మంత్రములు. ఆత్మ సాక్షాత్కార ప్రకరణ. జీవాత్మ ప్రార్థన. ఓం భూ ఓ ప్రాణపదాత భగవంతుని సందేశం. పునాతు శిరసి దుఃఖదాయక ప్రారంధం అనే నీ పూర్వజన్మ కర్మ ఫలాన్ని పవిత్రం పునీతం చేసుకోమని ఆదేశించడం. జీవాత్మ ప్రార్థన. ఓం భువః ఓ దుఃఖ వినాశక ఈశ్వర సందేశం. పునాతు నేత్రయో దుఃఖపూరితమైన జీవనం నుండి ఉపశమనం పొందడం. ఓ జీవాత్మ, అసంతృప్తియే నీ దుఃఖానికి మూల కారణం. కాబట్టి ఈ తటస్థ సంతృప్తితో సాక్షిభూతంగా ఉండుము అని పరమాత్ముడు ఆదేశించడం. జీవాత్మ ప్రార్థన. ఓం స్వహ ఓ స్వయం సుఖ స్వరూప ఈశ్వర సందేశం. పునాత్ కంఠే కంఠకూపే చిత్ పిపాస నివృత్తి. యోగ దర్శనంలోనిది. అంటే కంఠంలోని గుంత కదలికలపై ప్రత్యేక ధ్యాస పెట్టి నీ ఆకలి దప్పికల పట్ల అసంతృప్తిని తగ్గించి జయించు. ఆ ఆకలి దప్పికల నివృత్తి సంతృప్తికర స్వయం సుఖానందమే నీ జీవన్ముక్తి మోక్షావస్థకు సోపానం. జీవాత్మ ప్రార్థన. ఓం మహః ఓ మహిమాన్విత మాయా స్వరూప ఈశ్వర సందేశం. పునాతు హృదయే ఆధ్యాత్మ పురోగతికై దైవం పట్ల నీ భ్రమను నివృత్తి చేసుకోవాలి. తద్వారా యోగ సాధనలో సక్రియమై ధ్యానము ప్రతిఫలించి హృదయ స్థానంలోనే ఈశ్వర అనుభూతిని పొందడం. పరమాత్మ సాక్షాత్కారం. జీవాత్మ ప్రార్థన. ఓం జనః ఓ జగన్నాయక ఈ జన్మజర మరణ అంతరార్థం ఏమిటి స్వామి? ఈశ్వరువాచ. పునాతు నాభ్యాం నాభి చక్రే కాయ వ్యూహ జ్ఞానం. యోగ దర్శనంలోని. అంటే నాభి చక్రంలో సంయమనంతో ఈ తిని త్రాగి విసర్జించడం ఏమిటి అని విచారిస్తే మన శారీరక జన్మల అంతరార్థం బోధపడుతుంది. నాభిర్మే చిత్తం విజ్ఞానం. యజుర్వేదంలోని. అనేక విధాలుగా స్మరించుకునే వ్యావహారిక జ్ఞాన విజ్ఞానం దేహం మధ్యలో ఉన్నది. జీవాత్మ ప్రార్థన. ఓం తపః ఓ పరాత్పర ఈ తపస్సు అంతరార్థం ఏమిటి స్వామి? ఈశ్వర సందేశం. పునాతు పాదయో ఓ జీవాత్మ నీ జన్మ జర మరణ దుఃఖదాయక స్థితి నుంచి నిన్ను నీవు ఉద్ధరించుకో. దేహం లోపలి ఇడాపింగళ అనే 2 నాడుల శ్వాస ప్రశ్వాసలతో జీవాత్మను క్రింది నుంచి పైకి లేచిన అవగాహనను కల్పించడం. అంటే పాద తొంటెముకల మధ్యలో నేను అనే దేహి జీవాత్మను ఉన్నాను కాబట్టి నన్ను ఊర్ధ్వ స్థాయికి రమ్మంటున్నాడు పరమాత్ముడు అనే రహస్యాన్ని తెలుసుకొని జీవితంలో ముందుకు అడుగులు వేయడం. జీవాత్మ. ఓం సత్యం ఓ అవినాశి అయిన సత్య స్వరూప ఈశ్వరువాచ. పునాతు పునఃస్థిరసి ఓ జీవాత్మ పవిత్ర భావనతో మరోసారి మళ్ళీ శిరస్సు యందు అనుభవంతో తెలుసుకుంటే ధన్యము అవుతావు. జీవాత్మ ప్రార్థన. ఓం ఖం బ్రహ్మ ఓ సర్వవ్యాపక ఈశ్వర సందేశం. పునాతు సర్వత్ర ఈ సంకుచిత శారీరక పింజరం నుంచి అధిగమించి ఆకాశం వలె అంతటా వ్యాపించి ఉన్న ఈశ్వరానుభూతిని పొందటం. అష్టచక్రముల ప్రమాణం. అష్టచక్ర నవద్వారా దేవానాం పూరయోధ్య తస్యాం హిరణ్యే కోశే స్వర్గో జ్యోతిషావృత. అథర్వణ వేదంలోనిది. 8 చక్రాలు 9 రంధ్రాలు ఇంద్రియాల అయోధ్యపురము ఉన్నది. అందులో స్వర్గమనే స్వర్ణమయ ఆవాసం ప్రకాశ జ్యోతితో ఆవరించి ఉంది. 7 అంతస్తుల అంతర్యాత్ర. ఓం భూ ప్రాణధారణ జీవం పోసుకోవడం. ఓం భువః త్యాగభావంతో దుఃఖ విముక్తి పొందటం. ఓం స్వహ అనాసక్త ఆత్మ సుఖ స్వరూపావస్థ. ఓం మహః పరధ్యాన తన్మయత్వ పరమాత్మ భావం. ఓం జనః అమృతస్య నాభి. అథర్వణ వేదంలోను. ప్రసవంలో శిశువు తెచ్చుకున్న పేగుబంధం వలె ఆ పరమాత్మతో ఈ ఆధ్యాత్మిక సాధక జీవాత్మకు గల అవినాభావ సంబంధమని ఈ నాభి యొక్క అభిప్రాయం. ఓం తపః దేహం క్రింది వైపు నుండి కనబడని ఆత్మను
పైకి పొగను వ్యావహారికంగా చూపడం. ఓం సత్యం. ఈ శరీర రహిత ముక్త జీవాత్మ బ్రహ్మలో ఉంటుంది. ఆ ముక్తాత్మకు ప్రాపంచిక సుఖ దుఃఖముల స్పర్శ సంపర్క అభావంలో ఆనందమగ్నమై ఉండును. ఈ విధంగా శుద్ధ మనస్సుతో పాటు పంచేంద్రియాలు, ప్రాణం జీవితంతో ఉంటాయి. మరియు బుద్ధి అంటే ప్రారబ్ధం పరిష్కరింపబడిన ఆత్మ నిర్మలము స్థిర చిత్తముతో ఉంటుంది. దీనినే పరమగతి అనగా మోక్షం అందురు. ఇది మొదటి ప్రకరణం. ఈ మొదటి ప్రకరణంలో సఫలం చెందిన వారు మోక్షాన్ని పొందుతారు. సఫలం కాని వారు ఈసారి ఎలాగైనా సఫలం కావాలని దృఢ సంకల్పించుటకే ఈ అఘమర్చన మంత్ర ప్రకరణం. అఘమర్చన ప్రకరణం అంటే సృష్టికర్త పరమాత్మ సర్వవ్యాపకుడు, న్యాయకారి, సర్వత్ర సర్వదా జీవులందరి కర్మలను ప్రత్యక్షంగా చూస్తున్నాడని, పాపం వైపు ఆత్మ మరియు మనస్సును ఎన్నటికి పోనీయకూడదని, అంతేగాక ఎప్పుడూ ధర్మయుక్త కర్మములను చేస్తూ ఉండడం. అథ అఘమర్చన మంత్రం. ఓం రితంచ సత్యం చాభిర్ధాతపసోధ్యజాయత తతో రాత్రజాయత తతః సముద్రో అర్ణవః సముద్రాదర్ణవాదధి సంవత్సరో అజాయత అహోరాత్రాణి విదధద్విశ్వస్య మిషతో వసి సూర్యాచంద్రమసౌద్ధాత యథా పూర్వమకల్పయత్ దివం చ పృథివీం చాంతరిక్షమథో స్వః. ఓం శైన్లో దేవీరభిష్టయా ఆపో భవంతు ప్రీతై శంయోరభిస్రవంతు నః. అత మనసా పరిక్రమ మంత్రములు. ఈ మనసా పరిక్రమ మంత్రములో పరమాత్ముడు అన్ని దిశల ఉంది మనల్ని ఎలా కాపాడుతున్నాడో తెలుసుకోవడం. ఓం ప్రాచీదిగ్నిరధిపతిరసితో రక్షితాదిత్య ఇషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం విష్మః సంవోజం వేదద్మః. తూర్పు దిశలో అగ్ని అధిపతియే కొడవలి వలె ఆదిత్య కిరణములతో అక్కున చేర్చుకుంటూ రక్షిస్తున్నాడు. అత దక్షిణ దిశలో ఓం దక్షిణాదిగింద్రోధిపతి స్థిరస్థిరాజిరక్షితా పితర ఇషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం విష్మః సంవోజం వేదద్మః. ఈ దక్షిణ దిశలో ఇంద్రుడు అధిపతి అయి వంకర కింకర కుటిలంగా నడిచే వాటి నుంచి తల్లిదండ్రుల వలె కనిపెడుతూ రక్షిస్తున్నాడు. అత పడమర వైపున ఓం ప్రతీతి దిగ్వరుణోధిపతి త్రిదాకు రక్షితాన్న నిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం విష్మః సంవోజం వేదద్మః. ఈ పడమర దిశలో వరుణుడు అధిపతి అయి ఆహార ధాన్యాలలో పొట్టతో పాకుతుండే పురుగులను ఆశ్రయింపజేసి ఈ అన్నము నిరాపద జీవనాధారమని తెలుపుతూ అన్నదాతగా రక్షిస్తున్నాడు. అత ఉత్తరం వైపున ఓం ఉదీతి దిక్సోమోధిపతి స్వజో రక్షితా శని ఋషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం విష్మః సంవోజం వేదద్మః. ఈ ఉత్తర దిశలో సోమం అధిపతి అయి స్వయం పుట్టుకొచ్చే క్రిమి కీటకాల పట్ల విద్యుత్ మెరుపుతో పంటలను సస్యశ్యామలం చేస్తూ రక్షిస్తున్నాడు. చంద్రుడు కూడా ఈ ఉత్తర దిశలోనే ఉంటూ రాత్రి సమయాలలో వెన్నెల ప్రకాశిస్తూ మనల్ని ఎంతో ఆహ్లాదపరుస్తున్నాడు. అత కింది వైపున ఓం ధ్రువాదిగ్విష్ణురధిపతి కల్మాచగ్రీవో రక్షితా వీరుధైషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు
యోస్మాద్వేష్యం వయం విష్మస్తంభోజం భేదద్మః. ఈ క్రింది దిశలో విష్ణువు అధిపతియే భూగర్భ విషయవాయు కాలుష్యాన్ని వృక్షములతో నిర్వీర్యం గావిస్తూ రక్షిస్తున్నాడు. పై దిశలు ఓం ఊర్ధ్వారి బృహస్పతిరధిపతి శ్వేత్రో రక్షితా వర్షమిషవః. तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु. योऽस्मान् द्वेष्टियं वयं विष्मस्संबोधं भेदद्मः. ఈ పై దిశలో బృహస్పతి అధిపతి అయి ఆకాశం సముద్రం నుండి జలాన్ని ఆవిరి రూపంలో మేఘాలుగా మారి పంట పొలాలను ఉపయోగపడేలా అమృత వర్షం కురిపిస్తున్నాడు. మరియు మన శరీరం పైన ఏదైనా వ్యాధి వచ్చినట్లయితే ఆ వర్షం నీటితో నయం చేసి రక్షిస్తున్నాడు. ఇలా ఈ అన్ని దిశలలో ఎల్లవేళలా ఉంటూ మనల్ని రక్షిస్తున్న ఆ పరమాత్మునికి కృతజ్ఞత పూర్వక నమస్కారములు. ఉపస్థానం. పరమాత్మ ఉపస్థానం అంటే మనకు అత్యంత సమీపంలో పరమాత్మ ఉన్నాడు అని మనమందరం ఆ ఉత్తమ జ్యోతి స్వరూప పరమాత్మని తెలుసుకొని ప్రార్థించడం ఈ ఉపస్థాన మంత్రములు. జాత వేదసేసు నవామ సోమమరాతి యతో నిదహాతి వేదః తనః పరిషదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః. చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః. ఆప్రాద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తస్తం. ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః. దృశే విశ్వాయ సూర్యం ఉద్వయం తమసస్పరిస్వః పశ్యంత ఉత్తరం. దేవం దేవత్రా సూర్యమగన్వజ్యోతిరుత్తమం. దీనితో రెండవ ప్రకరణం పూర్తవుతుంది. ఈ రెండవ ప్రకరణంలో కూడా సఫలం చెందిన వారు మోక్షం వైపు, సఫలం చెందని వారు ఈసారి ఎలాగైనా సఫలం చెందాలని పరమాత్మని ప్రాయశ్చిత్త మంత్రంతో ప్రాధేయపడతారు. ప్రాయశ్చిత్త మంత్రం. ఓం తచ్చక్షుర్దేవహితం పురసాత్ శుక్రముచ్చరత్. పశ్యేమ శరదః శతం జీవేమ శరదః శతం. శృణుయామ శరదః శతం ప్రబ్రవామ శరదః శతం. అదీనాః శ్యామ శరదః శతం భూయశ్చ శరదః శతాత్. ఓం శన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు ప్రీతై సంయోరభిస్రవంతు నః. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హే రక్షక, సచ్చిదానంద స్వరూప, జగదుత్పాదక దేవ, నీ దివ్యం వరేణ్యమును శుద్ధ విజ్ఞాన స్వరూపమును మేము నిత్యం మా హృదయం ధ్యానించము. మాకు సద్బుద్ధినిచ్చి సత్కర్మములు చేయునట్లు మా బుద్ధులను ప్రేరేపించము. సమర్పణ భావంతో వేడుకోవడం. ఓ పరమేశ్వర దయానిధే, మీ కృప వల్ల జపోపాసనాది కర్మములను చేస్తున్న మేము ధర్మ, అర్థ, కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరముగా ప్రాప్తించుకుందుముగాక. నమస్కారమంతః. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు ప్రీతై సంయోరభిస్రవంతు నః. ఓం వైదిక సంధ్య బ్రహ్మచి. ఓం ఏదైనా తప్పులుంటే చెప్పండి సార్. ధూమువులు ప్రథమ భక్తి దాంట్లో తప్పుగానే ముద్రణ కావచ్చు, దాన్ని సవరించుకోండి. మనసా పరిక్రమ మంత్రాలలో డూ 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 అంటే ఒకరితో మాట్లాడుతున్న అభిప్రాయం వస్తుంది. ఊ ఉండాలి. నువ్వు నేనే అంటే భగవంతుడు భక్తుడే. అతని ముందు అతని సర్వవ్యాపకత్వాన్ని గుర్తించిన విధానాన్ని మనం చెప్పాలి. అతనితోటి మాట్లాడుతున్నట్టుగా ఊ అనేది సరి చేసుకోండి. అందరూ కూడా సరి చేసుకోండి.
ఓ. చెప్పండి, శాంతి పాఠం చెప్పండి. మరి ఇది ఒక శాంతి పాఠ. ఓం దేవు శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతి వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. అందరికి ధన్యవాదాలు. అందరూ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్ రూపంలో ఏదైనా సందేహాలు ఉంటే పంపించండి, దానికి ఆచార్య గారు సందేహ నివృత్తి చేస్తారు. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః. నమస్తే నమస్తే ఓం నమస్తే ఆచార్య. నమస్తే నమస్తే. ఓకే.